వెల్కమ్ టు విజీ రెయిన్బో ఛానల్. ఇవాళ రాత్రి క్యాబేజ్ కుక్ చేస్తున్నాను. ఫస్ట్ క్యాబేజ్ తరిగేసి ఉడకబెడుతున్నాను. ఉడకబెట్టడం అయిపోయాక ప్యాన్ పెట్టి ప్రొసీజర్ చూద్దాము. ప్యాన్ పెట్టి కొంచెం నూనె పోయండి. నూనె వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు ఆగనివ్వండి. సరే కలిపి బాగా కలపండి. పోపు వేగాలి. వేగితే రుచిగా ఉంటుంది. క్యాబేజ్ ఉడికిపోయింది కదా, ఎక్కువసేపు పట్టదు. నూనె వేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అది వేగాక మనం పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి అవి కూడా వేగాక క్యాబేజ్ అందులో వేసాడు. తర్వాత ఉప్పు, పసుపు, కారం, కొంచెం ధనియాల పొడిను, తర్వాత నువ్వులు బాగుంటుంది. ఇవాళ క్యాబేజ్ నువ్వులు కాంబినేషన్ అన్నమాట. పచ్చిమిరపకాయ వేసేద్దాం. కొంచెం కరివేపాకు కూడా, వేసాను. పోపు దినుసులు, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇది వేగాక మనం క్యాబేజ్ వేసేయాలి. క్యాబేజ్తో ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి. తర్వాత చాలా మంచిది, కానీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు తినద్దు అంటారు. క్యాబేజ్, కాలీఫ్లవర్, తర్వాత బ్రోకోలీ ఇట్లాంటివి. ఇది ఇన్స్టెంట్ కూడా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఉండడం. చపాతీలో బాగుంటుంది. క్యాబేజ్, ఆలు, టమాటో, ఉల్లిపాయ కూర చేసుకుంటాయి. తర్వాత ఇలా క్యాబేజ్ నువ్వులు, తర్వాత క్యాబేజ్ ఉడకబెట్టేసి ఆవు పెట్టి చేస్తారు. అంటే ఆవాలు, పచ్చిమిరపకాయలు నూరేసి పోపు అంతా వేసాక క్యాబేజ్ ఉడికిపోయి వేసాక ఉప్పు, పసుపును, తర్వాత ఆవా, పచ్చిమిరపకాయ నూరిన మిశ్రమం వేస్తారు. చాలా బాగుంటుంది. తర్వాత క్యాబేజ్ కొబ్బరి చేస్తారు. క్యాబేజ్ నువ్వులు, పప్పు కూర తెలుసు కదా, పొడి కూరలు చేసుకోవచ్చు. పెసరపప్పుతో కానీ శనగపప్పుతో ఉడికిన క్యాబేజ్ పప్పు కూర చేసుకోవచ్చు. సో క్యాబేజ్ అందరూ ఇష్టపడే, కానీ చాలామంది ఎందుకు ఇళ్ళలో నాకు తెలియదు, కానీ క్యాబేజ్ తినరు అంటారు. మరి మా బ్రాహ్మణ్స్లో తింటాం క్యాబేజ్ చాలా బాగా. తర్వాత మీ అందరికీ తెలుసు, మన ఫ్రైడ్ రైస్ వాటిలో ఎంత బాగుంటుందో, నూడిల్స్లోకి వేస్తాం. అట్లాగా కాసేపు కలిపేసి మగ్గనిద్దాం. మగ్గన అంటే నీళ్ళంతా అయిపోయే వరకు, నీళ్ళతో పాటు వేస్తాను వేళ టేస్టీగా ఉంటుందని కలిపేసి కాసేపు మగ్గనిద్దాం. కాసేపు నీళ్ళ నిగిరిపోయే వరకు కొంచెం మగ్గనిద్దాం.
ఇప్పుడు కొంచెం నువ్వులు వేద్దాం. కొంచెం ఇంత క్యాబేజ్కి ఇంత క్వాంటిటీ వేసుకోవచ్చు, ఏం కాదు, బాగుంటుంది. నువ్వులు వేసాక బాగా కలపండి. ఇలాగే పచ్చిమిరపకాయ కారం చాలనుకుంటే కూడా నీళ్ళు కొంచెం ఎగిరిపోయి ఆపేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. లేదు కొంచెం కారపొడి కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు, ఎలా అయినా పర్లేదు, టేస్ట్ చాలా బాగుంటుంది. సరేనా? కొంచెం మగ్గాక మళ్ళీ మనం కారపొడి వేసుకుందాం. ఇప్పుడు కారం వేద్దాం. వేసి బాగా కలిపేస్తే మన కూర రెడీ. యాక్చువల్లీ పచ్చిమిరకాయలతో ఆపేస్తే చాలా బాగుంటుంది, కానీ బాబుకి ఒక కారం నెక్స్ట్ టైం మళ్ళీ ఇలా చేసి బాగుంటుంది. వెల్లుల్లిపాయ కొట్టేసుకోవచ్చు. క్యాబేజ్తో రకరకాలుగా వండుకోవచ్చు. సో మళ్ళీ కాసేపు మగ్గనిద్దాం. మళ్ళీ కాసేపు అయ్యాక మగ్గనిద్దాం. క్యాబేజ్ కూరను తర్వాత అన్నం కూడా వండేసాను. అన్నం కూడా వండేసాను. సో ఇవాళ మా నైట్ డిన్నర్ అన్నం, క్యాబేజ్ నువ్వుల కూర, ఇంకా టీ కలపాలి. 9:30 గ్లాస్ తోడుపాలి. 10:45 క్యాబ్. రాత్రి అంతా ఇంట్లో ఉండడు, అదే సంగతి. ఓకే, సో మంచి గుణంలాడే క్యాబేజ్ నువ్వుల కూర రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి విజయ్ రెయిన్బో ఛానల్. మంచి వీడియోతో మేము ముందు ఉంటాను. ఇట్లు మీ విజయలక్ష్మి. బాయ్.